టీటీడీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. టీటీడీ ఉద్యోగులు జాతీయ, అంతర్జాతీయ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లలో విజేతలుగా నిలిచే స్థాయికి తయారవ్వాలని కోరారు. వచ్చే ఏడాదికి యువతతో పటిష్ట టీంలను తయారు చేయాలని సూచించారు. ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహించడం వల్ల ఉద్యోగులు శారీరకంగా దృఢంగా ఉంటారని అన్నారు. టీటీడీ ఉద్యోగుల కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. పైన కూడా టీటీడీ ఎంప్లాయీస్ చాలామంది ఉంటున్నారు, 3 రోజులు 4 రోజులు అక్కడే. వాళ్ళకు కూడా ఆ ఓఆర్ఆర్ దగ్గర ప్లేస్ ఉంది, అక్కడ కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడితే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారు. తప్పకుండా దీన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ చేద్దాం. నాకు ఇప్పుడు ఏ గేమ్స్ ఉన్నాయో కూడా నాకు ఐడియా లేదు. దాని మీద నేను ఒకరోజు వస్తాను, మీతో అందరితో కూర్చుంటాను. లేదంటే బయట నుంచి ట్రైనర్స్ని తెప్పించి నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మంచి టీం కావాలి టీటీడీ అందరూ కూడా. సో ఈవో గారు అన్నట్టు ఎక్సర్సైజే కాదు, మెంటల్ పీస్ వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు, అన్ని రకాలుగా బాగుంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల మనం మీకు టీటీడీ స్పోర్ట్స్ వింగ్ అనేది బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. సో ఇటువంటి ఏదో ఒక కార్యక్రమంలో 1 గంట పాటు ఇన్వాల్వ్ అయితే మనకి ఇందాక ఎవరో చెప్తున్నారు, శారీరకంగా కూడా మనం హెల్దీగా ఉంటాం, అలానే మానసికంగా కూడా చాలా హెల్దీగా ఉంటాం. శారీరకంగా మానసికంగా హెల్దీ ఉన్నప్పుడు మాత్రమే మనము పనిచేసే ప్రదేశంలో చాలా చక్కగా కానీ, ప్రొడక్టివ్గా కానీ, వర్క్ ఓరియంటెడ్గా కానీ, డిసిప్లిన్గా కానీ, కాన్సన్ట్రేషన్తో కానీ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి పనిచేసే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో స్పోర్ట్స్ మీట్ అనేది ఇది ఏదో ఒకరోజు చేస్తాం, బట్ ఇండివిజువల్ కెపాసిటీలో ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా 1 గంట పాటు తమ కోసం తాము కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని